بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وترقص. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరయ్యా అంటే, నిజంగా వాళ్ళు అవసరంలో ఉన్నప్పటికీ, తామే అవసరంలో ఉన్నప్పటికీ వారు తమ విశ్వాస సోదరులకే ప్రాధాన్యత ఇస్తారు. వయోసిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాసా. నిజంగా వాళ్ళ అవసరంలో ఉన్నప్పటికీ నీకే అవసరం, కానీ నాకంటే కూడా నా తోటి సోదరుడికి అవసరం. అది నా తోటి సోదరుడు గురించి ఆలోచించాలి, నా తోటి సోదరుడి యొక్క అవసరాన్ని తీర్చాలి, అతడి బాధను తొలగించాలి. సోదరులారా, నిజంగా ఆలోచించండి. మన జీవితంలో ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు బట్టి చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు బట్టి చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు మేము పుట్టిన కాడి నుంచి నమాజులు చదువుతున్నాము. మరి నీ జీవితంలో ఎప్పుడైనా నీకంటే నీ విశ్వాస సోదరుడికి ఏ విషయంలోనైనా ప్రాధాన్యత ఇచ్చి అతడి గురించి ఆలోచన చేశావా? ప్రాధాన్యత ఇవ్వడం అంతకంటే వేరే విషయం, గోతులు తీసేటువంటి విషయం సమాజంలో ఎక్కువైపోయింది. నిజమైనటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? దాని యొక్క ఆచరణ పుణ్యఫలం ఎలాంటిదో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలానే తన సహచరులతో పాటు మస్జిద్ నబవీలో కూర్చుని ఉన్నారు. నమాజ్ అయిపోయింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తిరిగి ఉన్నారు, సహాబాలందరూ ఇలా ఉన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా మస్జిద్లోనికి ప్రవేశిస్తాడో అతడు స్వర్గవాసి అన్నారు. సహాబాలందరూ కూడా ఎవరొస్తారో అదృష్టవంతుడు, ఎవరొస్తారో అదృష్టవంతుడు అని చెప్పి చూస్తున్నారు. సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు ద్వారం తెరుచుకుని బయటకు లోనికి వచ్చేసారు. ఎంతగా సంబరపడ్డారంటే, సాద్ బిన్ అబీ వకాస్ ఎంత అదృష్టవంతుడు, సాద్ బిన్ అబీ వకాస్లో ఉన్నటువంటి ఆ ఖాసియత ఏంటి? ఇంతమంది సమక్షంలో, పైగా మస్జిద్ నబవీలో, ఏ మస్జిద్లోనైతే ఒక్క నమాజు చదివితే 1000 నమాజుల పుణ్యం లభిస్తుందో ఆ మస్జిద్లో కూర్చొని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సాద్ బిన్ అబీ వకాసు అంటే ఎవరైతే ప్రవేశిస్తాడో అతడు జన్నతి అని చెప్తే సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారని చెప్పేసి అందరూ కూడా సంతోషిస్తారు. తిరిగి మరలా రెండో రోజు అదే సమయం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలానే కూర్చుని ఉన్నారు, సహాబాలు అలానే ఉన్నారు. నమాజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి జన్నతి, స్వర్గవాసి అన్నారు. సహాబాలందరూ కూడా ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు. నేనంటే సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారు, ఈ రోజు ఎవరొస్తారు అదృష్టవంతుడు ఎవరు అని. తిరిగి మరలా రెండో రోజు కూడా సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు మస్జిద్లోని ప్రవేశించారు. ఆశ్చర్యచకితులైపోయారు. ఏంటి అంతటి అదృష్టవంతుడు ఏంటి, ఎందుకో తిరిగి మరల రెండోసారి కూడా ఆయనే వచ్చారు. వారు ఆశ్చర్యం నుంచి తేరుకున్నారో లేదో మూడో రోజు మరలా వచ్చేసింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే మస్జిద్ నబవీ ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి స్వర్గవాసి. సహాబా రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మঈన్ 2 రోజులు వరుసన సాద్ బిన్ అబీ వకాస్ వచ్చారు. మరి ఈ రోజు ఎవరైనా కొత్త వాడు వస్తారేమో, ఆ అదృష్టవంతుడు ఎవరు అని చెప్పేసి మళ్ళీ అందరూ వెనుతిరిగి చూస్తున్నారు. తిరిగి మూడో రోజు కూడా సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు మస్జిద్ నబవీ ద్వారం గుండా మస్జిద్లోనికి ప్రవేశించారు. సుబ్హానల్లాహ్, ఆశ్చర్యపోయారు. మస్జిద్ నబవీలో కూర్చొని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వరుసగా 3 రోజుల పాటు వస్తారు. వచ్చిన వ్యక్తి స్వర్గవాసి అంటే 3 రోజులు సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారంటే ఎలాంటి ఆచరణాపరుడు, ఎంతటి నీతిమంతుడు, ఎంత సదాచార సంపన్నుడు, ఇతడు ఏ ఆచరణ చేస్తున్నాడో తెలుసుకోవాలి, నేను కూడా ఆచరించాలి అనే ఉద్దేశంతో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు సాద్ బిన్ అబీ వకాస్ రదియల్లాహు తఆలా అన్హు దగ్గరికి వెళ్ళారు. సాద్, నా తండ్రికి నాకు మధ్య మాట జరిగింది, కొంచెం నేను నా తండ్రి మీద అలక చెందాను, మీతో పాటు 3 రోజులు ఉంటాను అన్నాడు. వాస్తవంగా అబ్దుల్లా బిన్ ఉమర్కి మరియు ఆయన తండ్రికి ఏ విధమైనటువంటి మాట మంతి జరగలేదు. అబ్దుల్లా బిన్ ఉమర్ యొక్క ఆలోచన ఏంటంటే, ఏ వ్యక్తి గురించి అయినా తెలుసుకోవాలంటే కనీసం అతనితో పాటు 3 రోజులు ఉండాలి, తిరగాలి, తినాలి అతనితో అని చెప్పారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశించాలి అంటే 3 రోజుల పాటు ఉండాలి, అతడి ఆచరణ ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని గురించి డిసైడ్ చేయాలంటే 3 రోజులు గడపాలి. నువ్వెవరు ప్రతి ఒక్కడి గురించి తీర్పిస్తావు? అసలు ఏ అధికారం ఉందని నీకు? నో వైసా నో కాఫిరే నో ముష్రికే తుమికోను. అసలు ఏ వ్యక్తి గురించి అయినా సరే నువ్వు డిసైడ్ చేయాలంటే కనీసం అతడి యొక్క వైఖరి ఏంటో తెలుసుకోవాలి, అతనితో ఉండాలి, అతనితో తిరగాలి, అతనితో ప్రయాణం చేయాలి. ఈరోజు చెప్పుడు మాటలతోనే మన సమాజం మొత్తం చెదిరిపోయింది అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు సోదరులారా. ఎవరి గురించి నా వింటం అంటే చెవికి చాలా ఆనందంగా ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు అనేటువంటి ఆలోచన ఈ రోజు మన నుంచి దూరం అయిపోయింది.
చాలా వినసొంపుగా ఉంటుంది వారి గురించి చెప్పుకోవటం. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఎవరో సంబంధం లేని వ్యక్తుల గురించి తీర్పులు చేయకండి. ఎందుకంటే నేను ఎలాంటి వాడిని అనేది ఆలోచించండి ముందంతే. నా విశ్వాసం నన్ను కాపాడుతుందా? నా ఆచరణ నన్ను కాపాడుతుందా? సమాజంలో నాకు స్వర్గం కిటికీ తెరవబడుతుందా? ఆ దైవదూతలు అడిగేటువంటి ప్రశ్నలకు నా దగ్గర ఊళ్ళో వాళ్ళందరి గురించి నీకెందుకయ్యా బాబు? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. తల్లి గర్భం నుండి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఒంటరిగా వెళ్ళిపోవాలి. ప్రపంచం నుండి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. నీ సదాచరణ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు. ఆయనంత తాపాత్రపడి జరగంది కూడా జరిగింది. ఎందుకు వెళ్ళాడో తెలుసా? 3 రోజుల పాటు ఈయనతో ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడో నేను కూడా అది చెయ్యాలి, నేను కూడా జన్నతి కావాలనేది కోరిక. నువ్వు ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎలా డెవలప్ కావాలి, ఎలా నేను సాధించాలి, ఎలా ఇళ్ళు కట్టాలి, ఎలా నేను మంచి సుఖమైనటువంటి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, దీని గురించి నువ్వు ఆలోచిస్తావు. సమాజం ఈరోజు దాని గురించి ఆలోచిస్తుంది. కానీ అక్కడ అబ్దుల్లా బిన్ ఉమైర్, నా స్వామి నన్ను ఇష్టపడాలి, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి 3 రోజుల పాటు వరుసగా జన్నతి అని చెప్పి పిలువబడ్డాడు అని చెప్పి వెళ్ళాడు. మొదటి రోజు గడిచిపోయింది, ఏం అర్థం కాల. రేత్రిపూటి నిద్రమాటలు ఆయన మేలుకొని చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు గడిచిపోయింది. సాద్, వాస్తవంగా నా తండ్రికి నాకు మధ్య ఎలాంటి పొరపచ్చలు రాలేదు. మేము మసీదులో కూర్చున్నప్పుడు 3 రోజుల పాటు వరుసగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి వచ్చిన వ్యక్తి అంటే మీరే వచ్చారు. మీ ఆచరణ ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి వచ్చాను, నాకు అర్థం కాలేదు చెప్పండి అన్నాడు. సుదీర్ఘమైనటువంటి తహజ్జుద్ నమాజులు లేవు, దీర్ఘమైనటువంటి ఖురాన్ పారాయణాలు లేవు, అవిశ్రాంతమైనటువంటి జిక్రస్కారు ఏమి నాకేం కనపడలేదు, నాకు అర్థం కాలేదు, ఏంటి మీ ఆచరణ అన్నారు. అబ్దుల్లా, నీకు తెలియని మరో ఆచరణ నాదేమిటంటే, నేను నా జీవితంలో ఎప్పటికీ నా తోటి ఏ ముస్లిం మీద కూడా ద్వేషం పెంచుకోను. నాకు అంటే నా తోటి విశ్వాస సోదరుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా ప్రసాదిస్తే ఎప్పుడు ఈర్ష్య పడను. ఇది నా ఆచరణ, నీకు తెలియంది. సుబ్హానల్లాహ్. ఎవరన్నా కొంచెం ఏదన్నా ఒక వస్తువు, చిన్న బండి కొనుక్కుంటే, లేదు చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఏదన్నా కొంచెం సుఖంగా బతుకుతుంటే ఏడుపు మీద ఏడుపు. అందుకే ఇంకా జబ్బులన్నీ వచ్చేసినాయి ఈరోజు. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, లేనిపోయినటువంటి టెన్షన్లు. ఎవడన్నా నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఎక్కడో ఏదో జరుగుతుంటే కూడా ఈరోజు అల్లాహ్ వారిని మంచిగా ఉంచమని చెప్పేసి ప్రార్థించమని చెప్పినటువంటి ధర్మం ఏమన్నది. తోటి విశ్వాసుల పట్ల ఇలా ఉండాల్సింది. అస్తగ్ఫిరుల్లాహ్.